మా గుడ్ మార్నింగ్ ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పు. చిన్నప్పరెడ్డి గారు మీరేమంటారు? కేంద్రం జోక్యం చేసుకున్నా తప్పేం లేదు. ఒకవేళ అంత స్థాయి వరకు వస్తే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చూపించవచ్చు ఇవి ఆధారాలు అని చెప్పి, దేనికి భయపడాల్సిన అవసరం, అంత స్థాయి వస్తే గనక వస్తుందేమో, కేంద్రం జోక్యం చేసుకోవచ్చేమో. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి వాతావరణాన్నిటిని కూడా కేంద్రం ఒక కంట చూస్తా ఉన్నది అనేది మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి ఎక్కడా లేనటువంటి విధ్వంసం అంతా కూడా తిరుపతి దానికి సంబంధించినటువంటి జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాగే తిరుపతి లడ్డు గురించి జంతు కొవ్వులు కలిసినాయని చెప్పేసి ఆ యొక్క భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసిన దగ్గర నుంచి చూసుకుంటూ పోతే మొన్న 2500 మందిని కంట్రోల్ చేసే పరిస్థితి లేక 6 దుర్మరణం చెందడం అనేది చిన్న విషయం కాదు. అలాగే నిన్నటికి నిన్న లడ్డూ కౌంటర్లో ఫైరింగ్ అవ్వటం, అలాగే 1-2 బస్సులు యాక్సిడెంట్ అవ్వటం, ఇలా ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి ఖచ్చితంగా కేంద్రం దృష్టి పెట్టిన మాట వాస్తవమే. ఆ కేంద్రం దృష్టి పెట్టిన దాన్ని వాళ్ళు లెటర్ పంపించారు. అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈఓ ఆయన చైర్మన్ గారికి పంపించినటువంటిది. దాన్ని ఏదో లైట్ గా లెటర్ ఇచ్చారు. ఒకవేళ వస్తే ఏమైంది, లేకపోతే పోతే ఏమైంది అంటే, అసలు మన వ్యవస్థ మీదకి, ఒక ఇండివిజువల్ గా నడిచేటటువంటి వ్యవస్థ మీదకి ఈడ ఫెయిల్యూర్ చేశారు, ఈ రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్ చేసింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్రం వాళ్ళు దాని మీద దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి రాజకీయ వ్యవస్థని ఇన్నేళ్ల కాలంగా తిరుపతిలో ఎంతో మంది చైర్మన్లు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వారు వచ్చినప్పుడు దేవాలయ ప్రతిష్టని పెంచినటువంటి పరిస్థితి నుంచి ఈ కూటమి వచ్చిన దగ్గర నుంచి ఈ దేవాలయ ప్రతిష్టని దిగజారుస్తున్న సందర్భంలో వచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఆ లెటర్ వచ్చిన దానికి వారందరూ కూడా సమాధానం చెప్తారు. ఈ రోజు ఏదో రాజకీయంగా వారు దాన్ని సరి చేసినప్పటికీ కూడా ఉన్న వాస్తవాలు బయటికి రాకుండా ఉండటం కోసమే